అందరికీ నమస్కారం. జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అలనాడు ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మన సినిమా పరమానందయ్య శిష్యులు. అందులోని ఒక పాట నాలోని రాగం ఇవే అనే పాట. ఈ చిత్రానికి దర్శకుడు శ్రీపుల్లయ్య గారు, అలాగే సంగీతం ఘంటసాల గారు. రాగం పంచమం, దైవతం, షట్జమం, ఇంకా వెస్టర్న్ మిక్స్ కూడా ఉన్నాయి. ఈ పాటలో మంచి రాగం ఇచ్చారు. ఇక పాట నాలోని రాగం ఇవే, రచన సి నారాయణ రెడ్డి. ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. కథ అయితే స్థూలంగా నందివర్ధన మహారాజు ఎన్టీ రామారావు పరిపాలనా విషయాలను పట్టించుకోకుండా మద్యపానం సేవిస్తూ రాజనర్తకి గృహంలో పూర్తి సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ఎలాంటి దురలవాట్లకు లోనైనా సరే శివ పూజ మాత్రం అతను నిష్ఠగా నిర్విఘ్నంగా చేస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత చిత్రలేఖ అనే కేఆర్ విజయ అనే గంధర్వ కన్య భూమి మీదకు వస్తుంది. వచ్చిన తర్వాత ఆమెను చూసిన తర్వాత అక్కడ కొంతమంది మునికుమారులు చూడగా వాళ్ళని శపిస్తుంది ఆమె. మీరు మందబుద్ధులు కాండి అని శపిస్తే వారు వెళ్ళి పరమానందయ్య గారి దగ్గర శిష్యులుగా చేరతారు. ఇక ఆమెను తర్వాత ఒక సందర్భంలో ఆమెను కలుసుకోవడం జరుగుతుంది ఎన్టీ రామారావు గారు. ఆ విషయం అలా ఉండగా ఇందులో పాట గురించి మనం చూద్దాం. పాట అంటే ఏమిటి, ఎక్కడ పుట్టింది, ప్రజా హృదయాల్లో ఎలా చేరింది, దాని పుట్టుపూర్వతలు ఏమిటి అనేదాన్ని మనం ఇక్కడ చూద్దాం. పాట జనపదంలోంచి పుట్టింది. కార్మిక కర్షకులు తాము చేసే శ్రమను మర్చిపోవడానికి పాట సాధనమైంది. ఆ తర్వాత మధురామృత ధారగా స్రవించింది. గాత్రశుద్ధి, పలుకులు, వయ్యారాలు, సోయిగాలు, విరుపులు, ఈ విధంగా ఎన్నో అంశాలతో విరిసినటువంటి మల్లెల గులాబీల పాట స్వరూపం వచ్చింది. భాషకు తగిన నేటివిటీని గొంతులో నింపుకొని పలికిస్తారు గాయకులు. అప్పుడు పాటకు అందరూ నీరాజనాలు పడతారు. ఇందులో కేఆర్ విజయ్ గారు చాలా అద్భుతంగా నటించారు. ఇక సంగీతం అంటే ఏమిటి అంటే శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి రసం పణిహి అన్నారు. శిశువులు, పశువులు, చివరకు పాములు కూడా సంగీతాన్ని పరవశంతో ఆస్వాదిస్తాయని చెప్పుకోవచ్చు. సంగీత వాణీలు, సంగతులు స్వరాల్లో అమర్చి పాటకు స్వర రచన చేస్తారు సంగీత దర్శకుడు. సాహిత్యంలో పసలేకపోతే పల్లకి ఎక్కాల్సినటువంటి పాట నేల మీదే పలకిస్తుంది. ఎవరి ఆదరణకు నోచుకోదు. ప్రతి పాటకు ఒక నేపథ్యం ఉండాలి. స్వరపరిచే విధానంలో ఎన్నో అంశాలు ఉంటాయి. కొన్ని పాటలు పలకరిస్తాయి, కొన్ని పాటలు పులకరింపజేస్తాయి, మరికొన్ని నిద్రపుచ్చుతాయి, మరికొన్ని నిద్ర లేపుతాయి. అలాంటి పాటలు ప్రేక్షకులకు తనువును మనసును ఊయల్లోగిస్తాయి. అలాంటి పాటలు, అంత మంచి పాటలు మనకున్నాయి. పాటకు ఇచ్చే రాగం ఆమని కోయిల కూస్తున్నట్టు ఉండాలి. సముద్ర గాలుల్లో సరిగమలు పలకాలి. రసరాజ రంజితమైన సాహిత్యం, సంగీతం కలిస్తేనే పాట. ఆ విధంగా ఈ పాట ఉంది. ఈ పాట యొక్క చాలా చక్కటి పాట ఇది. ఈ పాటను నేను పాడి వినిపిస్తాను, ఎందుకంటే నేనేమి గాయకుడిని కాదు. పాట వినిపించాలనే ఉద్దేశంతో మీకు 2 చరణాలు మాత్రం వినిపిస్తాను. ఎక్కడైనా గమకాలు కానీ, శృతి లయలు కానీ ఎక్కడైనా తప్పుకుంటే మీరు నన్ను మరో విధంగా అనుకోవద్దు. ఈ పరమానందయ్య శిష్యుల సినిమా నిజంగా ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు అంటే రాజుగా ఆయన నటించినటువంటి అభ్యుదయమైనటువంటి మనిషి అభ్యుదయ భావాలైనా ఒక బానిసత్వానికి అంటే మద్యంలో కూరుకుపోయి భోగలాలసుడై రాజ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల అంతా తారుమారవుతుంది. తర్వాత అంతా చక్కబడుతుంది. అయితే ఇందులో దేవకన్యగా కేఆర్ విజయ్ గారు వచ్చిన తర్వాత సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది.
తర్వాత ఆ పాట కూడా మీకు పాడి వినిపిస్తాను. నాలోని రాగమేవి నడయాడు తీగవేవి పవళించెలోన బంగారు వీణ పలికించ నీవు రావే. నాలోని రాగమేవి నడయాడు తీగవేవి నెలరాజువైన నీవే చెల్లికాడివైన నీవే చిరునవ్వులోన తొలి చూపులోన కరిగించి వేసినావే. నెలరాజువైన నీవి అంటే నేను పాట పాడలేను, ఏదో ప్రివర్స్గా పాడేసి వదిలేస్తే అది బాగుండదనే ఉద్దేశంతో నేను 4 చరణాలు ఒక చరణం వినిపించడానికి ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో నేనేమి సఫలీకృతుడిని కాలేదు, ఎందుకంటే నా కంఠం దానికి సహకరించలేదు. అలాగే ఏదో ప్రివర్స్గా 4 మాటల కింద మాట్లాడిస్తే బాగుండదని నేను అది పాట వినిపించే ప్రయత్నాన్ని నేను చేశాను. అయితే ఇందులో ఇంతకు ముందు నుంచి నేను చాలా కాలంగా ఈ వీడియోలు చేస్తున్నాను. అయితే నాకు ఇంకా నా వీడియోలు చేసిన వీడియోలు చాలా ఉన్నాయి. అంటే నేను సబ్స్క్రైబ్ అవ్వలేదు. అంటే నా వీడియోలన్నీ ఎన్ని చేసినా సరే వృధా అవుతున్నాయా ఏమిటి అనేటటువంటి మానిటేషన్ అసలు అవ్వలేదు. చాలా వీడియోలు ఉన్నాయి, చాలా చేశాను. సరే, మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నమస్తే, సెలవు.